సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఓట్లు అంటూ వస్తాయి అంటారా? పవన్ కళ్యాణ్ గారు పోయినసారి పార్టీ పెట్టాడు, ఒకటే సీట్ వచ్చింది. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు 170 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పుకునే దమ్ము పవన్ కళ్యాణ్కి లేదు. లేనప్పుడు ఈ జనసేన పార్టీ ఏ విధంగా వస్తుంది, ఎవరు ఓట్లు వేస్తారు? రేపు జనసేన అనే దాని మీదే చేస్తారా, పోటీ చేస్తారా వీళ్ళు? లేదంటే తెలుగుదేశం పార్టీ జెండా మీద పోటీ చేస్తారా? ఏ గుర్తు మీద మీరు పోటీ చేస్తారో ముందు జనాలకు క్లారిటీ ఇవ్వండి. మీరు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తారా, తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారా? ముందు ఏ పార్టీ మీద చేస్తారో ముందు ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి ముందు. తర్వాత జనసేన పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది తర్వాత మాట. నెక్స్ట్ పులివెందులలో టీడీపీ జెండా ఎగరేసి చూపిస్తామని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి సవాళ్ళు కూడా చాలా మంది చెప్తూ ఉంటారండి. అవన్నీ జనం చెప్తారు. ఎవరు జెండా ఎగరేయటానికి ఎవరైనా ఎగరేసుకోవచ్చు. అందుకో జెండా ఎగరేసుకోమనండి, ఎవరు వద్దన్నారు? కాడ మొత్తం ఎగరేసుకోమనండి. కానీ ప్రజలు ఎవరికైతే తీర్పిస్తారో వాళ్ళు అవుతారు. అంతేగాని ఇతనేదో సందుకో జెండా, కడప మీద ఒక జెండా, ఇంకో చోట వాళ్ళ ఇంట్లో వేసుకోమనండి, ఎవరు వద్దంటారు దాన్ని? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు. ముందు ఆయన తెలుసుకోవాలి కదా స్థాయి గురించి మాట్లాడేది. ఆ స్థాయి ఏంటో, ఆయన స్థాయి ఏంటో, నీ స్థాయి ఏంటో మొన్న జరిగినటువంటి 2014 ఎలక్షన్లలో చూపించారు కదా జనం. ఎవరి స్థాయి ఏంటి అనేది చూపించారు కదా. నీకు ఒక సీట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. అంటే ఎవరి స్థాయి ఏంటి చెప్పండి? అది జనం చెప్పారు కదా మీకు ఆల్రెడీ. రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు ఉండాల్సింది ఒకటే రాజధాని. కానీ ఇంతవరకు మన రాజధాని ఏదో ఒకటి 2-3 చోట్ల పెడతానంటో అతని ఉద్దేశం ఏంటి? ఇప్పటికీ అంటే నాకు సరిగా ఒక ఊరు తెలియదు, కానీ ఆ ఊళ్ళో 3 రాజధానులు ఉన్న సంగతి మీకు తెలుసా? అది మన దేశమే. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు అదే వేరే దేశాల్లో జరిగినప్పుడు మన దేశంలో జరగకూడదని గ్యారంటీ ఏముంది? అన్ని దేశాలకి భారతదేశానికి పొంతన పెట్టదు. ఎందుకంటే మన దేశం ఎంత ప్రాకృతిక చరిత్ర కలిగిందో మీకు తెలుసు, అవునా కాదా? వేరే దేశాలతో మన దేశానికి పొంతన పెట్టుకోకూడదు. అవును, ఇప్పుడు అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాతో మీరు ఎందుకు పోటీ పడుతున్నారు? ఆ రాజ్యాల్లో ఇలా ఉందని ప్రతి ఒక్కరు కూడా అగ్రరాజ్యంతో పోటీ పడుతున్నారు కదా. రాజధాని విషయంలో పక్క దాని మీద పోటీ పడతాలో తప్పేంటి? పడవచ్చు కదా. అంటే మీకు నోరు ఎలా వీలైతే అలా మాట్లాడతారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా గెలుస్తారు. ఓకే సార్.